ఎల్లవ్వ ఎటు పోతున్నావు? ఇటు రావ్వ జర ఇటు రా. ఎప్పుడు పొద్దున దాకా ఉండే పనేనే. దా కూసుందురా జర మాట్లాడుకుందాంరా. ముచ్చటిందురా ముచ్చట. ఏందవ్వ ముచ్చట ఊకే? ఏందవ్వ ముచ్చట గాదు. ముచ్చటిందురా. నేను జెప్పేది ఇను ఫస్టు. నువ్వు ఇన్నంక జెప్పు. ఇగో ఇప్పుడు నేను జెప్పేది గది 80 సంవత్సరాల కిందట గా ఇంట్లో ఉంటుండే తెలుసా నీకు? ఇప్పుడంటే ఆళ్ళు ముసలోళ్ళు ఎప్పుడో వాళ్ళు అది కాలం చెందిండ్రు గానీ, అప్పటి ముచ్చట మాట్లాడుకుందాంలా. ఆమెకు ముగ్గురు కొడుకులు ఉండేటోళ్ళు. ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ. ఆ ముగ్గురు కొడుకులును వాళ్ళ కులవృత్తి చేసుకుంటా ఇగ ఆమె ఇంటి పట్టుననే ఉండి ఏదోటి పని చేసుకుంటా మిషన్ కుట్టుడో, కుట్టులు వేసుకుంటా ఆ ముగ్గురు కొడుకులను సాది పోషించింది. వాళ్ళ అత్తమామ ఇచ్చిన ఆస్తితోని ఏదో ఉన్నదో లేనిదో కలో గంజో కలో గంజో తినుకుంటా హ్మ్. ఆహ్, క కాలం గడిపిండ్రట్లా. కథ గడుపుకుంటా ముందుకొచ్చి ఆ ముగ్గురు పిల్లల్ని ఒక బిడ్డను సాదుకుంటా ముందుకొచ్చింది. ముందుకొచ్చినంక అట్లనే ఇగ ప్రెషర్ సాగింది గదా! పెద్దగయిండ్రు. పెద్దగయినంక ఇగ బళ్ళల్లకు తోలాలి గదా! ఇగ బళ్ళల్లకు తోలసాగిండ్రు. ఆ ముగ్గురు పిల్లల్ని, ఒక బిడ్డను. ఏ బిడ్డ అంటే ఇగ అంతంత మాత్రానే చదువుకున్నది గానీ, ఇగ మంచిగానే అంత మాత్రం వాళ్ళకున్నంతలా బానే చదివిపిచ్చిండ్రు వాళ్ళను. ముగ్గురిని చదివిపిచ్చిండ్రు. ఇగ చదివిపిచ్చినంక వాళ్ళ కులవృత్తి ఇద్దరికేమో కులవృత్తి నేర్పించిండ్రు. ఇంకో కొడుకు జాబు. ఏదో ఉద్యోగం కొలువుల పెట్టియాలని ఇగ ఆయన కొలువుల పెట్టియాలని జర ఎక్కువ చదువుకున్నారు వీళ్ళకన్నా. ఇగ ఒకాయన కులవృత్తి. ఇంకొకాయన గూడా కులవృత్తిలోకి పోయిండు. పోయిన తర్వాత ఆయనకు గూడా మళ్ళా తర్వాత మధ్యలో ఎందుకో మంచిగా చదువుకునే చదువుకోవాలని ఆలోచన తోచింది. మా అన్న చదువుకుంటుండు నేనెందుకు చదువుకోవద్దని ఆయనకు ఆలోచన తోచింది. ఆలోచన తోయంగా ఆయన ఎగ్జామ్ ఇచ్చిండట. ఆయన కులవృత్తి పని చేసుకుంటనే ఇటు పరీక్షలు ఇత్తుండే. ఇగ పరీక్షలు ఇయ్యంగా అటో ఇటో ఇద్దరు అన్నదమ్ములది చదువు కొనసాగించిండ్రు. కొనసాగించి ఇగ పెద్దాయన చదువు మొదలెట్టిండు గదా! ఇగ పెద్ద కొడుకు ముందు కొలువొచ్చింది. కొలువొచ్చినంక ఇగ మూడో కొడుకు వాళ్ళ కులవృత్తి నేర్పించిండ్రు. ఇగ ఆయన కులవృత్తిలోనే ఉన్నాడు. ఇగ ఈయన రెండో కొడుకు ఉన్నాడు గదా! ఇగ రెండో కొడుకు గూడా ఆ కులవృత్తి చేసుకుంటనే ఇగ ఆయన చదువు కొనసాగించిండు. ఇగ ఆయన ఇంకా కొలువు దాకా రాలేదు. ఇప్పుడు పెద్ద కొడుకు. పెద్ద కొడుకు కొలువు దాకొచ్చి ఇగ బిడ్డకు తర్వాత బిడ్డుంది గదా! బిడ్డని అటో ఇటో పెద్దగయిండ్రు. బిడ్డకు పెళ్లి చేసి పంపించిండ్రు.